స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మ్యాడ్ స్క్వేర్ అన్నా మ్యాడ్ సినిమా బాగుందన్నా కామెడీ ఉంది సినిమా అన్నా 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 మ్యాడ్ అన్నా మ్యాడు ఏం కామెడీ అన్నా కామెడీ పిచ్చ కామెడీ అన్నా మ్యాడ్ సినిమా అందరు చూసే సినిమా రెండన్నా సినిమా రెండన్నా అన్నా 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 సినిమా మ్యాడ్ అన్నా మ్యాడు బాగుంది సూపర్ హిట్ అందరు చూసే సినిమా అన్న కామెడీ ఉంటది వైజాగ్ బీచ్ లో పిచ్చ కామెడీ ఉంటది మళ్ళీ సెకండ్ టాప్ లో అయితే లడ్డు గారి క్యారెక్టర్ బాగుంటుందినా కామెడీ కాదన్నది పెళ్లిలా సూపర్ ఉంది కామెడీ బాగుంది చూసే సినిమా చూడాలండి సినిమా చూడాలి బాగుంది బాగుంది చూడొచ్చునా సినిమా చూడొచ్చు మ్యాడ్ 1 చాప్టర్ 1 ఉంది కదా అది ఎలా అలా ఉంటుంది సినిమా సెకండ్ టాప్ కూడా అలా ఉంది సినిమా చూడొచ్చు నీకేం వచ్చింది సినిమాలో అంటే పెళ్లి క్యాన్సల్ అయ్యే సీన్ బాగుంది పెళ్లి క్యాన్సల్ అయ్యే సీన్ అక్కడి నుంచి స్టోరీ స్టార్ట్ అవుతుంది యాక్చువల్ గా ఇక మా రాజులో పెళ్లి క్యాన్సల్ అయింది ఆ సినిమాలో కూడా పెళ్లి క్యాన్సల్ అయింది మొత్తం మీద ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ నవ్వుకోవచ్చు బ్రదర్ అసలు ఆసం నవ్వుకోవాలంటే ఇక చిన్న సినిమాలు ఇట్లా వస్తాయి బ్రదర్ మనం వేల 300-400 కోట్లు పెట్టేది కాదు వినోదం అంటే తక్కువ బడ్జెట్ లో సినిమా ఎట్లా తీయాలంటే ఈ డైరెక్టర్ పేరు నాకు తెలియదు కానీ బ్రదర్ ఆసం నెక్స్ట్ లెవెల్ మొత్తం మీద నవ్వుకోవాలంటే ఈ సినిమా మ్యాడ్ సినిమా చూడాలి మ్యాడ్ 2 సినిమా చూడాలి అదేవిధంగా గోవా సీన్లు అదే మనం జెన్యున్ గా ఫ్రెండ్స్ ఉంటారు కదా మామూలుగా ఇప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు కదా ఊర్లలో ముగ్గురు నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు కదా పంచులు కామన్ డైలాగ్ ఊర్లలో కామన్ డైలాగులు ఎట్లా పంచులు వేసుకుంటావా అమ్మ నువ్వు ఆ డైరెక్టరా ఓ డైరెక్టర్ ఆయన పేరేందో తెలుసా మీకు ఎవరన్నా డైరెక్టర్ పేరు ఏం పేరు కళ్యాణ్ అన్న నువ్వు అన్నం తిని డైలాగు రాస్తున్నావా లేకపోతే అక్కడ గోవల పోయి మందు దాగి రాస్తున్నావా కానీ జెన్యున్ గా ఊర్లలో పల్లెటూర్లలో ఎట్లా రాసినావో మన కామన్ గా మనం ఫ్రెండ్స్ లలో ఎట్లా డైలాగ్ వేస్తావో అలా రాసిండు మూవీ మొత్తం గుండు మూవీ మొత్తం సూపర్ హిట్ దయచేసి బీమ్స్ కదా మ్యూజిక్ కొద్దిగా పాటలు కొద్దిగా బాగుంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ బాహుబలి కూడా పనికి రాకుండా పోయేది ఈ సినిమా నవ్వుల విషయము అదే విధంగా థ్యాంక్ యూ బ్రదర్ ఇంతవరకు రేటింగ్ అయితే ఈ చిన్న సినిమా కదమ్మా దీనికి మనము తక్కువ బడ్జెట్ కి అయితే ఈ సినిమాని అయితే మనము 3.5 ఇవ్వచ్చు ఎందుకంటే ఎంకరేజ్మెంట్ చేయాలి సినిమా తక్కువ బడ్జెట్ లో సినిమా ఇలా తీయండి పెద్ద ప్రొడ్యూసర్ లారా దయచేసి మీరు ఇక కోట్లు పెట్టకండి ఇక తక్కువ రేట్లు పెట్టి ఎందుకంటే దాని తర్వాత మీరు ఏడుస్తారు మునుగుతో మీ భార్య పిల్లలను ఇప్పుడు 100 కోట్లు పెడతారు దాని తర్వాత మన భూములు అమ్ముకోవాలి ఆస్తులు అమ్ముకోవాలి అవసరమా తక్కువ బడ్జెట్ తక్కువ 1 కోటి 2 కోట్లు పెట్టుకొని ఇట్లా సినిమా తీసుకొని హిట్ కొట్టుకో ఇంకా బంగాళ మీద బంగాళాలు కట్టుకో నాకు తెలిసి ఇప్పుడు చిన్న బడ్జెట్ ఇంత మ్యాడ్ బట్టి నాకు తెలిసి 80 నుంచి 100 క్రోస్ కొట్టవచ్చు మేబీ కొద్దిగా అది కామన్ ఆడియన్స్ అదేవిధంగా మనము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చూడాల్సిందే ఎంకరేజ్మెంట్ చేయాలి ఇట్లాంటి సినిమాని ఎంకరేజ్మెంట్ చేయాలి నాకైతే అట్లాంటి ఏం అనిపించలేదు అమ్మా సినిమా మాత్రం అసలు సెకండ్ పార్ట్ చూస్తేనే బాగుంటుంది ఆ గోవా సీన్లు అవి ఆసం లడ్డు బాబు అదే అసలు లడ్డు బాబు వల్లనే మొత్తం స్టోరీ జరిగింది ఆయన పెళ్లి క్యాన్సల్ అవ్వడం వల్ల మా రాజేష్ అన్న ఆయన ఉన్నాడు ఆయన గుర్తుకొచ్చిండు ఆ సినిమా ప్రతి క్యారెక్టర్ బాగుందమ్మా నాకైతే చాలా నచ్చింది హీరోయిన్స్ లేకుండా అంటే మామూలు డైరెక్టర్ నాకైతే డైరెక్టర్ దగ్గర ఏం నచ్చిందంటే ఇక ఈ సినిమాలో ఈ సమ్మర్ సీజన్ లా ఫ్యామిలీతో వెళ్ళి మంచిగా నవ్వుకోవాలి హ్యాపీగా బీపీ షుగర్ ఉన్న వాళ్ళు ఈ సినిమా వచ్చి చూసుకోండి అయ్యా పెద్దవాళ్ళు దయచేసి ఈ సినిమా చూడండి కొద్దిసేపు అయినా మనం ఒక 2 గంటలైనా సరే మంచిగా అంటే హ్యాపీగా ఉండొచ్చు ఆరోగ్యంగా ఉండొచ్చు ఇట్లాంటి సినిమాలు చూడాలి అదేవిధంగా కోర్టు మూవీని కూడా అదే చూడండి ఓటీటీలో అవైలబుల్ ఉంది ఆ చిన్న పిల్లలు ఉంటారు కదా మైనర్ పిల్లలు కోర్టు సినిమా కూడా చూపించండి అయ్యా జై పిఎస్పీకే ఇంకా జరలు వచ్చేస్తాయి అనమాట అంత బాగుంది సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సిల్లీ సాంగ్స్ కానీ చాలా బాగున్నాయి ఇక సాతిరెడ్డి సాంగ్ అయితే ఎంజాయ్ చేశాను ఇక కళ్యాణ్ ఇంకో ఒక జాతరత్నాలు అందిపోయినాడు కదా దానికి ఏం మాత్రం తీసుకోలేదు జాతరత్నాలు రేంజ్ లో ఉన్న సినిమా అయితే మాత్రం పక్కా బ్లాక్ బస్టర్ మూవీ పక్కా 100 కోట్లు వచ్చే సినిమా అన్నమాట చిన్న సినిమా కమ్మోతున్నా పెద్దగా కలెక్షన్ కూడా వచ్చేస్తుంది చాలా అంటే చాలా బాగుంది ఇందులో ఆ సీన్ బాగుంది ఈ సీన్ బాగుంది లేదు 2.5 గంటలు నొప్పి వచ్చేసింది అవులాక చాలా అంటే చాలా బాగుంది బ్లాక్ బస్టర్ మూవీ ఏదైనా లడ్డు పెళ్లి కాదు ఇంకా లడ్డు గారు యాక్టింగ్ కాదు ఇంకా లడ్డు అనేది నరకం చూపించారు సో చాలా అంటే చాలా బాగుందన్న ఒకటే చెప్పాలి ఇంకా నవ్వులు అని చెప్పుకోవాలి
అనిల్ గెస్ట్ రోల్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అన్నమాట. సినిమాకి హైలైట్ అన్నమాట. ఆ సెకండ్ హాఫ్ లో వచ్చి ఆ పబ్ సీన్ అయితే మాత్రం సూపర్ గా ఉంది. ఆ సాదిరెడ్డి ఆ సాంగ్ అయిపోయింది, అందీప్ గారికి వస్తారు. ఇంకా ఆయన డైరెక్టర్ కన్నా ఇలా హీరో అంటే క్యారెక్టర్ గా చేసుకోవడం చాలా బెటర్. చాలా అంటే చాలా బాగుంది యాక్టింగ్. ఏదైనా అదే మొత్తం గోవాలో సినిమా ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మాత్రం ఇందంటే జరిగింది. గోవాలోని సినిమా అంతా కూడా టోటల్ గా మ్యాట్ సీక్వల్ అయితే మాత్రం పెచ్చగా ఎంజాయ్ చేసా. పక్కా బ్లాక్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మేడం. థ్యాంక్ యూ. మ్యాడ్ స్క్వేర్ ఓన్లీ ఒకటే మాట, నాగవంశీ గారు ఏదైతే చెప్పారో అదే మాట. సరదాగా నవ్వుకోవాలంటే థియేటర్కి రండి. సింపుల్ వర్డ్. దీనిలో లాజిక్స్ ఉండవు, ఎథిక్స్ ఉండవు, ఏమీ కనపడదు మీకు. సరదాగా వచ్చామా, చూసామా, నవ్వుకున్నామా, వెళ్ళిపోయామా, అదే మెయిన్ మ్యాటర్. దీంట్లో లడ్డుగాడి పెళ్లి క్యాన్సిల్ అయిన తర్వాత వాళ్ళు వెళ్ళి గోవాలో ఏం చేస్తారు, ఆ గోవాలో నడిచిన కథ ఏంది, వాళ్ళు పడ్డ కష్టాలు ఏంది, వాళ్ళపైన వాళ్ళు వేసుకున్న కుళ్ళు జోకులు ఏంటి, ఇదే సినిమా. థియేటర్కి వస్తే చాలా ఫుల్ ఆఫ్ ఫన్ ఉంటుంది, ఎంజాయ్ చేస్తారు. కాకపోతే నాకేమనిపించిందంటే ఫస్ట్ హాఫ్లో ఇంకొంచెం జనరేట్ చేసి ఉండొచ్చు ఫన్. కొంచెం బోరింగ్ అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్లో. కొంచెం తప్పిస్తే మీతో అంతా ఫుల్ ఆఫ్ ఫన్ ఉంటుంది. అదే ఆల్రెడీ చెప్పేశారు కదా ఆయన, ఎలాంటిది మీరు ఎక్స్పెక్ట్ చేయదు, థియేటర్కి సరదాగా రండి, నవ్వుకోండి, అది ఒక్కటే చెప్పారు ఆయన. సో ఈ సినిమాలో కూడా అంతే ఉంది. నాకేమనిపించిందంటే ఒక 10 minutes కి 20 minutes కి కొత్త క్యారెక్టర్ ఎంటర్ అవ్వడం, అది కొంచెం కొత్తగా అనిపించింది. అది కూడా ఓన్లీ హీరోయిన్స్ ఎంటర్ అవుతారు. ఇందులో ఒక స్పెషల్ గెస్ట్ బాయ్ క్యారెక్టర్ అయితే చాలా ఎంటర్టైన్ చేస్తుంది మిమ్మల్ని. ఇంకోటి సుబ్బలాష్ సుధాకర్ గారు క్యారెక్టర్ కూడా చాలా నవ్విస్తుంది. అదొక్కటి నాకు చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇంకొకటి మెయిన్గా ఒకే ఒక్క సాంగ్ చాలా ఇంప్రెసివ్గా అనిపించింది నాకైతే. సో ఓవరాల్గా చూసుకుంటే పర్లేదు. కంపేరింగ్ టు మ్యాడ్ వన్ పోల్చుకుంటే ఆల్మోస్ట్ సేమ్ అలాగే అనిపించింది. కాకపోతే ఫుల్గా నవ్వుకోవచ్చు వచ్చిన వాళ్ళు. సో సరదాకి వీకెండ్ ప్రెజర్ని, ఐ మీన్ జాబ్ ప్రెజర్ని ఫుల్గా వచ్చి ఇక్కడ సినిమా థియేటర్లో కూర్చున్న తర్వాత మర్చిపోతారు. ఆ ఒక్కటే నాకు అనిపించింది. సో థియేటర్కి వస్తే థియేటర్లో చూడండి. థ్యాంక్ యూ.